నెల కాబోతుంది. అంటే నిన్న పురంధేశ్వరి గారు వీళ్ళందరూ వెళ్ళి కుమారస్వామిని కలడం, ఆ సేల్లో కలపాలని చెప్పి. శైలిలో కలపడం అన్నదానికేమో కార్మిక సంఘాలు అంత సుముఖంగా లేవు, మొదటి విషయం. రెండవది అక్కడ ఒకటొకటి మూసేయడము, అమ్మేయడము, ఇతర చోట్ల ఉన్న ఆస్తులు అమ్మేయడం చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు వేలానికి పెట్టారు. ముందు వేలం ఆపాలి, ముందు వేలం ఆపడము. రెండవది మొన్న మీకు చెప్పినట్టుగా అక్కడ ఉన్న విద్యా సంస్థలు లేదా గురజాడ ఆడిటోరియం ఇట్లాంటివి ప్రైవేటు పరము అమ్మకాలు ఇవి రెండు ఆపాలండి. మిగతావి తదుపరి చర్య తర్వాత తీసుకోవచ్చు. అంటే బీజేపీ వేసే అడుగులు వీళ్ళకి అటువైపే ఉన్నాయి. బీజేపీ మేము ఆలోచిస్తున్నాం అన్నట్టుగా ఏం లేదు. ప్రైవేటీకరణ బాటలోనే ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటు బాటలోనే ఉంది. సెయిల్కి ఇస్తే ఏంటి సార్ ఇబ్బందులు? ఏది దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముందు అసలు దీనికి కావాల్సినంత సమర్థత అంతా ఉంది. మీరు గనులు ఇస్తే పోయేదాన్ని కదా. ఇప్పుడు గనులు వేల వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి కూడా. మీరు అటువంటిది వాళ్ళకి ఒక గని దగ్గరలోనే ఉన్నాయి. ఒరిస్సాలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఎక్కడైనా ఇవ్వచ్చు. దానికి ఏంటంటే అభ్యంతరం. ర్యాక్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సముద్రం ఉంది దగ్గర. అసలు ఇన్ని సహజ వనరులు, సహజమైనటువంటి సదుపాయాలు ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రపంచంలో లేదు పెద్దది. కాబట్టి దాన్ని కాపాడండి. వీటన్నిటిని నేను స్వాగతిస్తాను. కానీ మీరు విశాఖ ఉక్కు అనేదాన్ని కూడా ప్రయారిటీ లిస్టులో పెట్టుకోవాలి. అధ్యక్షుల వారు శ్రీనివాస్ పెట్టుకోవాలి, రాజకీయ పార్టీలు కూడా పెట్టుకోవాలి. ముఖ్యంగా పురంధేశ్వరి ఆమె కూడా ఉన్నారు. కాబట్టి అంటే శ్రీనివాస్ వర్మ, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. ఆయన మంత్రి కలిశారు కానీ ప్రకటనే రాలేదు. ప్రైవేటైజేషన్ డ్రైవ్ ఆపుతున్నట్టుగా ప్రకటనే రాలేదు. ఓకే, నిలిపివేస్తాము అని అంతకుముందు ఎవరో జీవీఎల్ లాంటి వాళ్ళు ఒకరారా అన్నారు, కానీ అది కూడా ఇప్పుడు ఏం లేదు. కాబట్టి భూములను కాపాడము, నోటీసులు ఇవ్వడము, వీటన్నిటితో పాటు మీరు విశాఖ ఉక్కును కాపాడితే విశాఖపట్నాన్ని కాపాడినట్టే. అవును. సరే, అధికారంలో ఉన్నప్పుడు